మహాత్మా గాంధీ పేరుతో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది. వీబీజీ రామ్జీ పేరుతో సభలో బిల్లు ప్రవేశపెట్టింది. మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా కొత్త చట్టాన్ని తెచ్చినట్లు కేంద్రం చెబుతోంది. బాపూజీ పేరును కూడా భరించలేకపోతున్నారని విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎంజీ నరేగా కాదు, వీబీజీ రామ్జీ. 100 నుంచి 125కు పని దినాల పెంపు. స్కీమ్ ఖర్చులో 40% రాష్ట్రాలదే. పేర్లు మారుతున్నాయి, చట్టాల రూపు మారిపోతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఎంజీ నరేగా చట్టాన్ని కూడా మార్చేసింది. విధి విధానాలనే కాదు, ఏకంగా పేరునే మార్చేసింది. పేదలకు ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకే కొత్త చట్టాన్ని ప్రతిపాదించినట్లు కేంద్రం తన చర్యను సమర్థించుకుంది. 100 दिन की गारंटी के बजाय हम 125 दिन की गारंटी दे रहे हैं। उसके लिए 1,51,282 करोड़ से ज्यादा रुपए की राशि का प्रावधान किया गया है. ఎంజీ నరేగా 2005ను రద్దు చేయడంతో పాటు 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలనేదే కొత్త చట్టం ఉద్దేశమంటోంది కేంద్రం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ షార్ట్కట్లో వీబీజీ రామ్జీ పేరిట కొత్త చట్టాన్ని ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. పని దినాలను 100 నుంచి 125కు పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఒక రోజుకిచ్చే కనీస వేతనాన్ని 240 రూపాయలకు సవరించింది. ఈ పథకానికి అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు భరించేలా చట్టంలో మార్పులు చేసింది. ఈశాన్య, హిమాలయ ప్రాంత రాష్ట్రాలు 10% భరిస్తే సరిపోతుంది. నరేగాను 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత 2009 అక్టోబర్ 2 నుంచి మహాత్మా గాంధీ నరేగాగా దీని పేరు మార్చింది. నియమ నిబంధనల మార్పులు ఎలా ఉన్నా ఎంజీ నరేగా నుంచి జాతిపిత బాపూజీ పేరుని తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగాయి. మహాత్మా గాంధీ ఆదర్శాలను అవమానించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ప్రపంచంలోనే మహోన్నత నాయకుడైన మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారో చెప్పాలని సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రియాంక గాంధీ నిలదీశారు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. हर योजना का नाम बदलने की जो सनक है ये समझ में नहीं आती है. महात्मा गांधी जी मेरे परिवार के नहीं थे, लेकिन मेरे परिवार जैसे ही हैं और इस पूरे देश की यही भावना है सर. గ్రామీణ ప్రాంత కుటుంబాలకు ప్రతి సంవత్సరం 125 రోజుల వేతనంతో కూడిన పని దినాలను కల్పించడానికి కొత్త చట్టం భరోసా కల్పిస్తుందంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం అమలును సమీక్షించేందుకు, పర్యవేక్షించేందుకు కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ కౌన్సిల్, రాష్ట్ర గ్రామీణ ఉపాధి హామీ కౌన్సిల్లు ఏర్పడతాయి. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో స్టీరింగ్ కమిటీలు కూడా ఏర్పడతాయి. వ్యవసాయ పనులు చురుగ్గా జరుగుతున్న కాలాల్లో ఈ పథకం అమలును నిలిపేసే అధికారం రాష్ట్రాలకు లభిస్తుంది. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు కూడా భాగస్వామ్యం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కూలీ రేట్లను ప్రతిపాదిస్తోంది. అయితే ఉపాధి హామీ చట్టం ఆత్మను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ పథకం అమలుకయ్యే ఖర్చులో రాష్ట్రాలు 40% భరించాలి అన్న ప్రభుత్వ ప్రతిపాదనను తప్పుపడుతున్నాయి. ఖర్చును రాష్ట్రాలపై రుద్దడం కొత్త మోసం అంటున్నాయి. నరేగా పేరు మార్పును నిరసిస్తూ గాంధీజీ ప్లకార్డులతో విపక్షాలు సభలో నిరసనకు దిగాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. నరేగాపై కొత్త నిబంధనలతో కేంద్రం పంపిన నోట్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే బహిరంగంగానే చించేశారు. కాగితాలు చించేసినా విపక్షాలు ఎంత గొంతు చించుకున్నా కేంద్రం తాను అనుకున్నది చేసుకుపోతోంది. ఉపాధి హామీ పథకంలో షరతులు వర్తిస్తాయంటూ కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.